లవణధేను పూజ. హోత ఇట్లు చెప్పాను: రాజా, లవణధేనువుని గురించి చెప్పేదను వినుము. అలికిన నేలపై జింక చర్మం, దర్భాసనాలపై 16 తూముల ఉప్పుతో ఆవురూపం చెయ్యాలి. 4 తూములతో దూడను చెయ్యాలి. చెరుకు గడలతో కాళ్ళు చెయ్యాలి. బంగారం ముఖము, కొమ్ములు, గిట్టలు, వెండి గిట్టలు, బెల్లపు నోరు, పండ్ల దంతాలు, చక్కెర నాలుక, గంధపు ముక్కు, రత్నము కన్నులు, ఆకుల చెవులు, మంచిగంధపు కొమ్ములు, కడుపు, వెన్న పొదుగు, త్రాటి తోక, రాగి పిరుదులు, దర్భపు రోమములు గల ఆవును కల్పించాలి. పాలు పితుకుటకు రాగి పాత్రను ఉంచాలి. గంటలతో ఆభరణాలతో అలంకరించాలి. మంచి వాసన గల పువ్వులతో ధూపాలతో విధి ప్రకారం పూజించి జమిలీ వస్త్రాలు కప్పి బ్రాహ్మణుని కొసగవలను. గ్రహణం, సంక్రాంతి, వ్యతిపాతం, అయనం, నక్షత్ర గ్రహపీడా సమయాలు అను వానిలో ఈ దానం చెయ్యవలను, లేదా ఎప్పుడైనా చేయవచ్చు. మంచి నడవడి, కులం, బుద్ధి, వేదాంగాల పాండిత్యం, వేద విద్య, అగ్నిహోత్ర నిత్యార్చన కల బ్రాహ్మణునికి, ముఖ్యంగా ఇతరుల ఎడ మత్సర బుద్ధి లేనివానికి ఈ గోవు నొసగాలి. గొడుగు, చెప్పులు, ఉంగరం, కుండలములు, దక్షిణ, శాలువ అనువాన్ని వస్త్రముల జంటతో కప్పి ఒసగవలను. ఓ ఈ విప్ర, ఈ కామములను పిదుకు గోవుకు శుభమైన దాన్ని గ్రహించము. తల్లి రుద్రరూప, నీకు నమస్కారం. నా వాంఛలన్నింటితో నన్ను భరించము. నీవు సర్వభూతాలలో మిక్కిలిగా విరాజిల్లుచున్నావు. సర్వదేవతలు నీకు నమస్కరింతురు. నీవు కామములను తీర్చు ధేనువు. లవణధేను, నీకు నమస్కారం. లవణధేను దాత ధేనువు నొసగి లవణాన్ని మాత్రం తిని తక్కిన అన్నింటినీ వదిలి ఒక దినం ఉండవలను. పుచ్చుకున్న విప్రుడు 3 రోజులు లవణ భోజియే ఉండాలి. 1000 100 బంగారు కాసులు తన శక్తిని అనుసరించి దక్షిణొసగాలి. శంకరుడున్న భూమికి దీనివల్ల జరుగును. దీన్ని భక్తితో వినువాడు, వినిపించువాడు సర్వ పాపాల నుండి విడిబడి రుద్రలోకమున కరుగును.